మేలు చేస్తాడు కాబట్టి ఆ మేలు చేసినటువంటి దాన్ని నువ్వు మరవకుండా ఆయన సన్నిధిలో, ఆయన సావాసములో నువ్వేం చేయాలి? సంపూర్ణమైనటువంటి విశ్వాసము కలిగినటువంటి బిడ్డగా నువ్వు ఆయన సన్నిధిలో ఉండాలి. అంతేగాని ఒక రోజు కోసం, ఒక 10 నిమిషాల కోసం మనం బాధ పెడితే మనం ఏం చేయలేం. ఎక్కడున్నాం మనం అంటే దేవుని సన్నిధిలో ఉన్నాం. అందుకనే ఒక దైవజనుడు ఏం చెప్తున్నాడు తెలుసా? దేవుని సేవ చేసేవాళ్ళు కానీ, దేవుని వాక్యం వినేవాళ్ళు కానీ, దేవుని సన్నిధిలో బలపడాలని ఆశపడుతున్న వాళ్ళు కానీ సర్వస్వాన్ని పరిత్యజించుకోవాలట. సర్వస్వము ఆయనకు అప్పగించుకోవాలట. అప్పగించుకొని మనం పరిచర్య కనుక ముందు మొదలు పెడితే దేవుడు అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలంటే ఎక్కడో ఉండవు, నీ పక్కనే ఉంటాయి. ఇప్పుడు అందరం కూడా మనం బాప్టిజం తీసుకున్న వాళ్ళమే, అందరం కూడా రక్షణ భాగ్యాన్ని కొనసాగిస్తున్న వాళ్ళమే, అందరం కూడా ఆయన సన్నిధిలో మనము బలపడాలని ఆశపడుతున్న వాళ్ళమే. ఎందుకనంటే పరలోక రాజ్యానికి వెళ్ళటానికి ఒకటే మార్గం. ఆ మార్గం ఏంటి? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి దగ్గరికి నువ్వు వస్తేనే పరలోక రాజ్యానికి వెళ్తావు. ఇది ఖచ్చితం. నువ్వు ఇరుకు మార్గంలో వెళ్తావా, విశాల మార్గంలో వెళ్తావా, దొడ్డిదారిలో వెళ్తావా, ఎక్కడికి వెళ్తావా అనేది అనవసరం. నువ్వు రావాల్సింది ఎవరి రక్షణలోకి? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి రక్షణలోకి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి రక్షణలోకి నువ్వు వచ్చావు కాబట్టి, ఆయన దగ్గరికి వచ్చి నిజమైనటువంటి దేవుడు ప్రభు అయిన యేసు అని నువ్వు నమ్మావు కాబట్టి, నమ్మి విశ్వసించి రక్షణ అనేటటువంటి పాత్రను చేతబట్టుకొని ఆయన ఇచ్చేటటువంటి బాప్తిజంలోకి నువ్వు కొనసాగుతూ ఉన్నావు కాబట్టి, నీకు శరణ్యమైనటువంటి వాళ్ళు ఎవరంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే. ఎందుకంటే ఈ లోకంలో మనుషులైనటువంటి మనము బ్రతికినంతకాలం ఒక 60 సంవత్సరాలు బతుకుతాం, 70 సంవత్సరాలు బతుకుతాం, 80 సంవత్సరాలు బతుకుతాం. మంచి ఆయుష్ ఇచ్చే దేవుడు ఇచ్చినటువంటి బలాన్ని బట్టి 100 సంవత్సరాలు బతుకుతాం. అవునా కదా? తర్వాత ఎక్కడికి వెళ్తాం మనం? వచ్చింది ఎక్కడి నుంచి? ఎక్కడికి వచ్చావు? నీకు ఎక్కడ తెలిసింది ఎక్కడికి వచ్చావని? కాబట్టి ఆ వచ్చే మార్గం ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు నీకు తెలిపారు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే దేవుని చేతిలో నుంచి మట్టిగా ఉన్నటువంటి నిన్ను బొమ్మగా తయారు చేసుకొని ఆయన జీవవాయువు వదిలి నిన్ను మనిషిగా తయారు చేసి ఈ మనిషిని భూమి మీద తోలి ఈ భూమి మీద ఉన్నటువంటి వాటన్నిటిని పండించుకొని చెమటొడిచి కష్టపడి కుటుంబాన్ని కట్టుకొని పిల్లలను పెంచుకొని మరలా మీరందరూ కలిసి నా దగ్గరికి రావాలి అనే ఒక సంకల్పము దేవుడు నీకు ఇచ్చాడు. ఇచ్చినటువంటి ఆ దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి ఆయన సన్నిధిలో, ఆయన సావాసంలో నువ్వు బలపడుతున్నావు. ఈ లోక సమస్యలకు మనం గుట్టబెట్టాడకూడదు ప్రియమిత్రులారా. మరి యేసుక్రీస్తు వారు ఈ లోకంలో మనిషిగా వచ్చాడు. రావడంతో ఆయన ఏమైనా ధనిక కుటుంబంలో పుట్టాడా? ఏమీ లేనటువంటి నిస్సాయ స్థితిలో ఒక వడ్లవాణి కుమారుడుగా పుట్టాడు. ఇక్కడ వడ్లవాణి కుమారుడు అంటే ఇక్కడ మనం చూస్తూ ఉంటాం వడ్లవాణి కుటుంబాలు ఎలా ఉంటాయో, చేసుకుంటే తిన్నట్టు లేకపోతే లేదు. ఒకప్పుడు అంటే వాళ్ళకి నాగళ్ళు, లేకపోతే గుమ్మాలు, లేకపోతే కిటికీలు, లేకపోతే వడ్రంగి పని చేసుకుంటూ అది పెట్టి ఇది పెట్టి ఆ తలుపులు పెట్టి ఈ కిటికీలు పెట్టి అక్కడ పెట్టి ఇక్కడ పెట్టి కొంచెం ఏదో డబ్బులు సంపాదించుకొని వచ్చిన దానితోటి గాసం తెచ్చుకొని తన కుటుంబాన్ని పోషించుకుంటూ గడిపేవాడు. ఇప్పుడు ఉన్నటువంటి స్థితిని బట్టి ఆలోచిస్తే ఆ పని కూడా దొరకనటువంటి చాలామంది ఉన్నారు ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా ఏమైపోయింది? రెడీమేడ్ గుమ్మాలు వచ్చినాయి, రెడీమేడ్ తలుపులు వచ్చినాయి, రెడీమేడ్ కిటికీలు వచ్చినాయి. అంతా రెడీమేడే. పని కరువు అయిపోయింది ఇప్పుడు. అంటే అంత దీనమైనటువంటి స్థితిలోకి వచ్చినటువంటి ప్రభు మరి ఆయన దేవుని యొక్క వాక్యానుసారంగా బ్రతుకుతూ 40 రోజులు 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసం చేశాడు. ఎవరి కోసం? నీ కోసం, నా కోసమే. నలగొట్టుకున్నాడు ఆయన. మరి 40 రోజులు 40 పగళ్ళు మనం అన్నం తినకుండా నీళ్లు తాకుండా ఉంటామా? ఆలోచించండి ప్రియమిత్రులారా. ఒక మానవ రూపం ధరించినటువంటి యేసుక్రీస్తు వారే మనం అనొచ్చు ఆయన దేవుడిగా అంటాం. ఆయన దేవుడు ఎప్పుడయ్యాడు? ఆయన చేసిన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చూసిన తర్వాత మనం దేవుడు అన్నాం ఆయన్ని. అప్పటిదాకా ఆయన ఏమన్నాం మనం? ఈయన వడ్లవాని కుమారుడేగా, యేసేపు కుమారుడేగా, మరియమ్మ పుత్రుడేగా, ఈయన మానవుడేగా, మనలాగా పుట్టినటువంటి వాడేగా అని అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అన్నారు. తరువాత ఆయన చేసినటువంటి అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, ఆయన జీవ మార్గం గురించి విని గ్రహించి లోకంలో ఉన్నటువంటి మనుషులమైనటువంటి మనము మన హృదయంలో నిలుపుకున్న తర్వాత ఈయన దేవుడు అనేటటువంటి ఒక ఆలోచనకు వచ్చాం. అంతేగాని అంతకుముందు వచ్చారా మీరేమన్నా?
ఎవరు రాలా. మనం కూడా అంతే. ఈ లోకంలో పుట్టినప్పుడు మరి ఎవరి గర్భంలో పుడతామో మనకు తెలియదు, కానీ పెట్టినే మనం మెట్టినింట పుట్టామా, లేకపోతే ధనికుల ఇంట్లో పుట్టామా, సామాన్యుల ఇంట్లో పుట్టామా, లేకపోతే సంపన్నుల కుటుంబాల్లో పుట్టామా, ఒకసారి మనం ఆలోచించుకోవాలి ప్రియమైన. దానికి అనుగుణంగానే ఆలోచన, దానికి అనుగుణంగానే జీవన విధానము, దానికి అనుగుణంగానే మన యొక్క నడవడిక ఉంటుంది ప్రియమైన బిడ్డారా. ఆలోచించండి. దీనులైన వారు ధనిలు, వారు దేవుణ్ణి స్వతంత్రించుకుంటారని వాక్యం చెప్తుంది. దుఃఖపడు వారు ధనిలు, వారు దేవుని రాజ్యాన్ని ఓదార్చబడతారు. కాబట్టి ప్రియమైన బిడ్డారా, ఆలోచించండి. దేవుని యొక్క మాట ఏది కూడా పొల్లులైన తీసివేయడానికి ఇష్టం లేదు. నువ్వు ఈరోజు ఈ బాధలు పడుతున్నావు, ఈ కష్టాలు పడుతున్నావు అంటే ఒకరోజు నీకు సుఖం రాబోతుంది. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు రక్షణ భాగ్యాన్ని పొందుకున్నావు. రక్షణ భాగ్యం పొందుకోని వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళ ఇష్టం. వాళ్ళు నరకంలోకి పోతారో, లేకపోతే స్వర్గలోకానికి పోతారో, లేకపోతే ఏది అగ్గి ఆరదు పురుగు చావరదు అనేటువంటి ప్రాంతంలోకి వెళ్తారో. ఇప్పుడు మనం నోటితో అన్నాం అనుకో, నన్ను అట్టంటారా అంటారు. వాళ్ళ ఇష్టానుసారమైంది. కానీ మనము దేవుణ్ణి ఎరిగాము. నీ కుటుంబంలో నీ భార్య ద్వారానో, భర్త ద్వారానో, దేవు సేవకుని ద్వారానో, వాక్యం ద్వారానో, దేని ద్వారానో సంధించబడి నువ్వు పరలోక రాజ్యంలో ఉన్నటువంటి స్థితిని తెలుసుకున్నావు. నేను మరణించిన తర్వాత ఆయన యొక్క సింహాసనం ఎదుట నిలబడాలి అనేటటువంటి ఒక ఆశ కలిగి నీవు బ్రతుకుతా ఉన్నావు. ఆ ఆశ కలిగి బ్రతుకుతున్నటువంటి సమయంలో ఎన్ని ఒడిదుడుకులు వస్తాయి అనుకోండి, నీకు ఎన్ని ఆటంకాలు వస్తాయి తెలుసా. నీ కుటుంబీకులు నీ మాట వినరు, నీ కడుపును పుట్టినటువంటి నీ పిల్లలు నీ మాట వినరు, నువ్వు చేసుకున్న భార్య నీ మాట వినదో, నువ్వు కట్టుకున్న నీ భర్త నీ మాట వినడో. ఆలోచించండి ప్రియమైన వారు. ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? నా కర్మ, నా అదృష్టం బాగాలేదండి. ఇవన్నీ మనం లోక సంబంధమైన మాటల గురించి మాట్లాడుకుంటాం. ఒక దైవజనుడు చెప్తారు, సేవ చేస్తున్నటువంటి భార్య భర్తల మధ్య ఇద్దరిలో కూడా నమ్మకాలు ఉన్నమాట. దైవజనుడు చెప్తున్నాడు. అంటే ఎంత అనుభవంతో చెప్పుకుంటాడు ఆయన. చేయటానికి బజార్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళందరంట దైవజనురాలు చూసి, అమ్మో ఎంత పవిత్రంగా ఉన్నారు వీళ్ళు, దేవుని సన్నిధిలో ఎంతగా ప్రార్థన చేస్తున్నారు, అబ్బో తెల్ల బట్టలు వేసుకొని బ్రహ్మాండంగా మా ఊరు వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోతున్నారు అని నీకు వచ్చినోడు నిన్ను చూసి, అమ్మగారిని చూసి ఏమంటారు తెలుసా? కనపడేప్పుడు అమ్మగారు వందనాలు అమ్మ, ఎట్టా ఉన్నామో బాగున్నారా అని పలకిస్తారు, అయ్యగారు బాగున్నారా అని పలకిస్తారు. కానీ మాలో సమాధానం ఉండదట. అపవాది శోధిస్తాడట. నిజమండి, వాక్యం చెప్తున్న మాట. గుమ్మం దాటి బయటికి వెళ్ళిన వెంటనే అపవాది వచ్చి ఆవరించేస్తాడట. సమాధానం లేకుండా బయట చూపర్లకు మనం ఏమంటామంటే తెలిసా? నిజమైనటువంటి భక్తిపరులుగా జీవిస్తామంట. నువ్వు విశ్వాసంలో ఉన్నావు, బాప్తీసం తీసుకున్నావు, రక్షణ భాగ్యాన్ని పొందుకున్నావు. నువ్వు ఎలా ఉంటావు తెలుసా? అయ్యగారు అమ్మగారు వస్తున్నారు, అమ్మగారు వస్తున్నారని నువ్వు పక్కకి వెళ్ళి వినయంగా ఏం చేస్తావు? అమ్మగారు వందనాలు అంటావు. వాళ్ళ వెళ్ళిపోగానే మళ్ళీ నీ పని నీదే, నీ వ్యవహారం నీదే, నీ కథ నీదే. దేవుడిని ఎందుకు తీసుకెళ్తాడు? బలంగా నిన్ను వాడబడతావు. దేవుడి దగ్గరికి నువ్వు ఎలాగెళ్తావు? ఆలోచించాలి ప్రియమైన. నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గము. నా యందు విశ్వసించువాడు నా తండ్రిని చూసినట్టని ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు. ఆయన దేవుడై ఉన్నాడా లేకపోతే మనిషి అయి ఉన్నాడా? దేవుడుగా ఉన్నాడనే విషయాన్ని ఎప్పుడు గ్రహించాం మనము? ఆయన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసినప్పుడు గుర్తించాం, ఆయన సహాయకారిగా ఉన్నప్పుడు గుర్తించాం. కానీ ఆయన సన్నిధిలో సావాసములో మనిషిలాగా మనం బ్రతుకుతున్నప్పుడు ఆయన మనం నమ్మనటువంటి బిడ్డలుగా ఉన్నాం. ఆయన ఏర్పాటు చేసుకుని ఆయన పిలుచుకున్నటువంటి శిష్యులు 12 మంది ఆయన నమ్మలా. ఈయన కూడా మానవుడేగా, ఈయన ఎందు ఏం జరుగుద్ది అనుకున్నారు. నిజమే, ఆయన ఎందు ఏమీ జరగలేదు. ఆయన పంపించినటువంటి తండ్రి ద్వారా గొప్ప అద్భుతాలు జరిగాయి. హల్లెలూయా. ఆ అద్భుతాలు దేవునికి ఇష్టమైనవి. ఆశ్చర్య కార్యాలు దేవుని యొక్క సంతోషాన్ని పెట్టింది. దేవుణ్ణి చనిపోయిన వాడు లేవటం అంటే మామూలు విషయం అండి. ఈ రోజు లేవడం లేచాడు ఎక్కడన్నా? ఆలోచించండి. ఎంతమంది చనిపోతుంటారు మన మధ్యలో. మన అవ్వలు చచ్చిపోయారు, మన తాతలు చచ్చిపోయారు, మన తండ్రులు చచ్చిపోయారు, చివరికి మన బిడ్డలు చచ్చిపోయారు, మనము చచ్చిపోయాం. కానీ లేచారా? ఎక్కడ లేస్తారు? ఎవరికి లేవరు. కానీ జీవం కలిగిన దేవుడు నిన్ను సజీవునిగా ఉంచటానికి, నిన్ను బలపరచటానికి ఆయన సన్నిధిలో నువ్వు బలపడాలని ఆశపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అనుదినము నీవు నీ మనస్సును, నీ ప్రాణమును, నీ దేహమును ఆయన సన్నిధిలో నీవు కొమ్మరించుకోవాలని ఆయన నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ నీవు ఈ లోకమే స్వర్గము, ఈ లోకంలో ఉన్నటువంటి ఆనందం, ఈ లోకంలో ఉన్నటువంటి స్వర్గాన్ని, ఈ లోకంలో ఉన్నటువంటి ఆనందాన్ని నేను సంపూర్ణంగా అనుభవించాలి అని నీవు
ఈ లోకంలో పడిపోయి నిజ దేవుణ్ణి ఎరగనటువంటి వాడిగా ఉండి లోక సంబంధమైనటువంటి వాటిపై ఆశపడుతూ ఉంటాం. మేము రాత్రి భోజనానికి వెళ్ళాం, ఒక పెళ్ళికి వెళ్ళాం. దాదాపు 15 లక్షలు 20 లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేశారు. భోజనానికి వెళ్తే ఆ భోజనం తిన్న తర్వాత ఇంటికి వచ్చి ఆయాసపడుతూ నేను ప్రార్థన చేయడం కూడా మానేశా. నిజం అంటే ఎందుకనంటే ఫుల్గా తినొచ్చాను, కడుపు నిండా తినేసా, కూర్చోలేకపోతున్నా, నిలబడలేకపోతున్నా, పడుకోలేకపోతున్నా, ఆవేశపడిపోతున్నా. 12 రకాలు వేసారు వాళ్ళు. ఒక రకం కాదు, 4 రకాలు కాదు. అంటారు కదా సామెతగా, పప్పుతో 16 కూరలు వేశారు. మరి మనిషికి జివ్వకి ఏమవుతుంది, నేలకు రుచికి ఏమొచ్చింది, ఆకలేసింది, తినేశాను. కానీ లోక సంబంధం ఇదే ఆనందంలాగా అనిపించింది. ఇంటికి వచ్చిన తర్వాత నా బాధ చూడాలి రాత్రి. నిజమమ్మా, మేము ఎందుకంటే ప్రార్థన చేసేవాడిని కాబట్టి, ఇదివరకంటే ఏం పని లేదు, పాట లేదు కాబట్టి శుభ్రంగా తినేసి హాయిగా తిని అటు తిరిగి ఇటు తిరిగి వచ్చి పడుకునేవాడిని, సినిమాలు షికారులు చూసి వచ్చి. ఇప్పుడు ఏంటంటే ప్రార్థన చేస్తున్నాం కదా, దేవుని సన్నిధిలో గడపాలి, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఎందుకంటే మీకోసమే. అయ్యో పలాని పౌలు గారు పాపం ఎలా ఉన్నాడో, పలాని రాజు గారు ఎలా ఉన్నాడో, పలాని శారం గారు ఎలా ఉందో, పలాని చొక్కమ్మ ఎలా ఉందో, వాళ్ళ అమ్మమ్మ ఎట్ట ఉందో, వాళ్ళ లక్ష్మమ్మ గారు ఎట్ట ఉన్నారు, బుజరాజు పాలలో ఏమైనా జరుగుతున్నాయేమో, ఏమైనా జరిగినాయా గొడవలు, పాపం ఏమైనా మంచిగానే ఉన్నారా, లేకపోతే ఏమైనా రోగాలు వచ్చినాయా, ఎవరెట్టా ఉన్నారో అని వాళ్ళ కోసం ప్రార్థన చేసుకుంటూ సహకరించేటటువంటి బిడ్డల కోసం మేము ప్రార్థన చేస్తూ ఉంటాం. ఆ ప్రార్థన చేద్దామని కూర్చుంటే ఇక నాకు ఎట్టా ఉందంటే ఆయాసం. అప్పటికి 2 కిలీలు నవ్వులేసాను నేను. హల్లెలూయా. మిఠాయి కిలీలు నవ్వులేనండి, జర్దా కిలీలు నవ్వలేదులే, అరుగుద్దని. నేను బిడ్డలు ఆలోచించండి. అంటే లోకంలో ఉన్నటువంటి, ఎందుకు చెప్తున్నది మాట, లోకంలో ఉన్నదాన్ని మనం చూసి ఆశపడి మనం ఏం చేస్తాం, మన మనసును పారేసుకుంటాం. కానీ పరలోకంలో ఇచ్చేటటువంటి ఇంతకంటే గొప్ప ఆహారాన్ని దేవుడు పెట్టబోతున్నాడు. హల్లెలూయా. ఆహారం ఎలా ఉంటుందో తెలుసా, నిత్యం నీకు ఆకలి అవుతుందంటే నీ దగ్గరికి వస్తుందట భోజనం. అయ్యో ఇట్లా అంతేట పళ్ళు, ద్రాక్ష పళ్ళు నువ్వు తినాలనుకుంటే, నేను ఇప్పుడు ద్రాక్షాలు తినాలంటే నేను ఎక్కడ వచ్చేస్తాను, నేను యాపిల్ తినాలి, యాపిల్ వచ్చేస్తాట. నేను సుఖంగా ఉండాలి, నేను సంతోషంగా ఉండాలంటే సంతోషం వస్తుందట. నిన్ను సంతోష పెట్టడానికి అక్కడ ఉన్న దేవదూతలు వాళ్ళందరూ కూడా నీ దగ్గరికి వస్తారట. ఆ బంగారపు వీధుల్లో నువ్వు తిరుగుతూ ఉంటే, నువ్వు నిలువెల్లా ఆ వెలుగులో ప్రకాశిస్తుంటే ఇంతకంటే గొప్ప సంతోషం వస్తుందంట అక్కడ. హల్లెలూయా. అయిపోయింది, పొద్దున్నే మధ్యాహ్నం ఏం తినలేదు, మధ్యాహ్నానికి వచ్చి ఒక ముద్ద అన్నం తిని పండుకున్నా, అయిపోయింది ఖాళీ. మరలా సాయంత్రంకి ఏమవుతుంది, ఆకలి అవుతుంది. లోక సంబంధమైనటువంటి విషయాలు అంతే ఉంటాయి. కాబట్టి ప్రియమైన దేవుడారా, లోక సంబంధాల విషయాల్లో మనము త్రొట్టిల్లిపోకూడదు, ఆశపడకూడదు. కాబట్టి మనము దేవుని విషయాల్లో ఆశపడవచ్చు, తొందరపడవచ్చు. అయ్యో దేవుని రాకడ రాబోతుందట, దేవుని యొక్క రాకడ త్వరగా రాబోతుందట. అందుకని యుద్ధాలు, ఈ యొక్క భూకంపాలు, ఈ యొక్క ప్రళయాలు, రకరకాలైన దేశం మీద దేశం, మనుషుల మీద మనుషులు చచ్చిపోతా ఉన్నారు యుద్ధాలు చేసుకుని ఉత్తపుడానికి. కారణమేమి లేదు, ఆధిపత్య పోరు. ఇవన్నీ రేపు రాకడకు సూచనలు కావచ్చు. మరి ఈరోజు నేను పడుకున్నానంటే రేపు అందరికి ఉంటానో ఉండనో తెలియదు. కానీ దేవుని కొరకు నేనేం చేయాలి, బలపడాలి. హల్లెలూయా. ఆ బలం ఎవరిస్తాడంటే నీవు నేను ఆరాధన చేస్తున్న మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. ఆయన కొరకు మనం ఏం చేయాలి, బలపడుతూ 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 మన శరీరాన్ని, మన ప్రాణాన్ని, మన మనస్సును, మన యొక్క సమస్తమును ఏం చేసుకోవాలంటే తెలుసా, నలగగొట్టుకోవాలి. అందుకని యేసుక్రీస్తు వారిని చంపేయాలంటే 5 నిమిషాలు చంపేసేవాళ్ళు వాళ్ళు. అవునా కాదా? మరి ఆయన ఎందుకు అంతగా శ్రమ పెట్టారు తెలుసా? నీ కొరకు నా కొరకు తన పరిశుద్ధ రక్తము కార్చబడాలి. నీ కొరకు నా కొరకు తన పరిశుద్ధ రక్తం కార్చబడితే ఆ రక్తంలో నీవు నేను పరిశుద్ధులుగా మార్చబడతాము. ఆయన రక్తము చింది భూమి మీద పడి ఆ భూమిలో ఉన్నటువంటి నీళ్లలోకి చొచ్చుకుని వెళ్ళి ఆ నీళ్ల ద్వారా నువ్వు రక్షణ భాగ్యాన్ని పొందుకొని బాప్తిజం అనేటటువంటి కార్యక్రమంలో బల్లలో చేయి వేస్తున్నప్పుడు ఆయన శరీరము, ఆయన రక్తము నువ్వు తీసుకుంటుంటే నీలో ఉన్నటువంటి అపవిత్రత, నీలో ఉన్నటువంటి అభద్రత, నీలో ఉన్నటువంటి అనేకమైనటువంటి శోధన, వేదన, అవన్నీ కూడా ఆయన మోసి నిన్ను పరిశుద్ధునిగా మార్చాడు. హల్లెలూయా. అందుకొరకు ఆయన నలగగొట్టబడ్డాడు.
ఒకటి తక్కువ 40 దెబ్బలు కొట్టారు కొరడాలతోటి. ఆ కొరడాలు ఎలాంటివి తెలుసా? తను ఎడ్లను కొట్టేటటువంటి కొరడ కాదు. ఇక్కడ దున్నపోతుల బండి కట్టినా లేకపోతే ఎడ్ల బండి కట్టినా కొరడా ఉంటుంది మనందరి దగ్గర. ఆ కొరడా అది కాదు కొరడ. యేసుక్రీస్తు వారిని కొట్టేటువంటి కొరడా కట్ట ముళ్ళులు ఉంటాయంట. ఆ ముళ్ళులు కొడితే లాగితే ఆ యొక్క చర్మం లేచి వచ్చేదట, ముక్కలు ముక్కలుగా, పీసులు పీసులుగా. అలాగ ఒక్కటి తక్కువ 40 దెబ్బలు కొట్టారు. ఆలోచించండి ప్రియమైన ద్వారా. మరి మనిషి ఉంటాడా, చచ్చిపోతాడా? కాబట్టి ప్రియమైన దేవుడు ఆలోచించండి. దానికి కూడా భయపడినటువంటి, దానికి కూడా వెనుజరగినటువంటి దేవుడు నజరేయుడైనటువంటిది యేసు. ఆయన నిత్యము 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 నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. నిన్ను బలపరిచి నీలో ఉన్నటువంటి ప్రతి అవిధేయతను, నీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దానిని కూడా తీసివేయాలని ఏం చేస్తున్నాడంటే నిన్ను పరిశుద్ధునిగా మారుస్తున్నాడు. అందుకనే ఆదివారపు కూడికలు, గురువారపు కూడికలు, ఆదివారపు ఆరాధనలు, శుక్రవారపు ఆరాధనలు. కాబట్టి ఆలోచించండి ప్రియమైన దేవుడారా, సమస్తము నిన్ను బలపరచాలని ఆయన ఎదురు చూస్తావు. నువ్వు తొలగిపోతుంటావు ప్రతి విషయంలో తొట్టిల్లిపోతూ ఉంటావు. ఇప్పుడు మనం ఉంటాం, మన బాబాయ్కో లేకపోతే మన అమ్మకో మన యొక్క వాళ్ళకో రోగం వచ్చిందని మనం ఏం చేస్తాం? వాళ్ళని పట్టుకుంటూ వెళ్ళిపోతాం. ఇక్కడ ప్రార్థన ఉందే, ఇక్కడ వాక్యం చెప్తున్నారే, దేవుని మందిరం ఉందే, దేవుని మందిరానికి మనం వెళ్ళాలి, ప్రార్థనలో పాలు పంపులు పంచుకోవాలి, మనం దేవుని సన్నిధిలో బలపడాలి, మన కుటుంబాలను బలపరుచుకోవాలి అనే ఆలోచన లేనటువంటి వారిగా ఏది పడితే దాన్ని బట్టి ప్రయాణం వెళ్ళిపోతాము. అందుకని యేసుక్రీస్తు వారట ఒకసారి విందు చేస్తా ఉన్నాడట. విందు చేస్తూ లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ పిలుచుకొని రావయ్యా, విందు రెడీ అయిపోయింది అన్నాడట. దేవదూత వచ్చి భూమి మీదకి, అయ్యా పరలోకంలో విందు జరుగుతుంది, మీరందరూ రండి అన్నాడట. అంటే మనట్టంటి వాళ్ళు ఏమన్నా తెలుసా? నేను మా అమ్మగారి బాగాలేదండి, చూసుకోవడానికి వెళ్ళాలి. నేను పొలం కొన్నానండి, పొలాన్ని కొలుసుకోవడానికి వెళ్తున్నానండి. నేను ఎడ్లు కొన్నానండి, ఈ ఎడ్లకి మరి ఎక్కడ తోలుకుని రావాలండి. నేను పెళ్ళికి వెళ్తున్నానండి అని రకరకాలు సాకులు చెప్పామంట. మనలాగా మనం కూడా ఎక్కడ అర్థం చెప్తాం కదా, ప్రార్థనకు రండి అమ్మ ఆదివారం అంటే. ఆదివారం ప్రార్థన ఉంటుందని తెలుసు అందరికీ. ఆదివారము ప్రతి చర్చిలో, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి చర్చిలో, ఆ చర్చిలో ఒకళ్ళున్నా ఇద్దరున్నా అసలు లేకపోయినా కనీసం అయ్యగారని వచ్చి మైకి పెట్టుకొని చిన్న ప్రార్థన చేసుకుంటాడనే విషయము మనందరికీ తెలుసు. తెలవదంటారా? హల్లెలూయా. ప్రతి ఒక్కరికి తెలుసు. సంఘం ఉందంటే, మందిరం ఉందంటే, సావాసం ఉందంటే, ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా ఖచ్చితంగా దైవజనుడన్నా వచ్చి తలుపులు తీసి దేవుని వాక్యం పెట్టి మైకు పెట్టి ఒక పాట పాడుకొని ప్రార్థన చేసుకొని వెళ్తాడనే విషయము మనందరం గ్రహించిన వారిమే, మనందరికీ తెలుసు. కానీ మనం ఎలాంటి వారం తెలుసా? ఆదివారం రోజు లేనిపోయిన పనులన్నీ పెట్టుకుంటాం. ఆదివారం పూటే మనం చేపలు తెచ్చుకుంటాం, ఆదివారం పూటే మాంసం తెచ్చుకుంటాం, ఆదివారం పూటే తెచ్చుకొని అది మొత్తం శుభ్రంగా వండుకొని తిని స్నానాలు చేసి చివరికి అయ్యగారు పాపం ఎవరు రావట్లేదు ఇక చర్చి మనం మూసేసుకొని సందాపాట పాడుకుందామని అనుకున్నప్పుడు బైబిల్ సంకలో పెట్టుకొని నడవలేక నడుచుకుంటూ వచ్చి అయ్యో ఏంటయ్యగారు అప్పుడైపోయిందా అనేటటువంటి మనుషులము లేకపోలేదు. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుడు, అందుకని దేవుడు చెప్తున్నాడు. అట్లాగనే విందుకు రమ్మంటే ఏం చేశారు? తలా ఒక పని చెట్టుకుంటూ మొదలుపెట్టారు. సరే దేవుడు కోపం వచ్చింది, పోయి చెప్పాడు దేవదూత, అయ్యా మరి ఎవరు రావట్లేదా, ఎవరు పనిలో వాళ్ళు ఉన్నారయ్యా. ఒకడు ఇచ్చుకుంటున్నాడు, ఒకడు ఇల్లు కట్టుకుంటున్నాడు, ఒకడు తాగుతున్నాడు, ఒకడు ఎడ్డు బండి కొన్నాడు, ఒకడు పొలం కొన్నాడంట, రకరకాలుగా ఉన్నారయ్యా. మరి నేనేం చేయనయ్యా అంటే అక్కడికి వెళ్ళి గుడ్డివారు మోగవారు మూల సందుల్లోనూ బజార్లలో అడుక్కునే వాళ్ళు ఉంటారు, వాళ్ళందరినీ తీసుకురా విందులోకి అన్నాడట. చూడండి ఎంత భాగ్యం వచ్చిందో వాళ్ళకి. వాళ్ళ దగ్గరికి అయ్యా పరలోకంలో విందు జరుగుతుందంట, మిమ్మల్ని దేవుడు తీసుకొని రమ్మన్నాడంటే వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఉన్న పళంగా వచ్చేసారంట. హల్లెలూయా. ఉన్న పళంగా ఎట్లా ఉన్నారో, ఎక్కడ ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలో బయలుదేరి వచ్చేసి ఆయన సన్నిధిలో ఉంటే ఆ బ్రహ్మాండమైనటువంటి విందులోకి వెళ్ళిపోయారంట. దేవుడా ఇక తలుపు మూసేవా అన్నాడట. తలుపు మూసేశాడు దేవదూతలు. ఇక జనమందరం మనట్టంటి వాళ్ళని పోయి అయ్యో గొప్ప విందు జరుగుతుందంట అక్కడ, మనం వెళ్ళకపోయాం, ఇప్పుడు వెళ్దాం పా అని వెళ్ళామనుకో ఏముంటుంది ఆడ? తలుపేసి ఉంది. ఆ తలుపు తీసేవాళ్ళు ఎవడి వల్ల అవుద్ది? అందుకని యేసయ్య గారు మంచి పాట రాశాడు, నా ఎదుట నువ్వు మూసిన తలుపులు తీసేవాళ్ళు ఎవరయ్యా?
నా ఎదుట నువ్వు తలుపులు మూసావే, ఆ తలుపులు తీయగలిగినటువంటి వాడు ఎవడు ఉన్నాడా? ఎవడో లేడయ్యా అని ఒక పాట రాశాడు తిరిగి. కాబట్టి ఆలోచించండి, ఆయన ప్రతిదినం కూడా నిన్ను బలపరుస్తానికే ఉన్నాడు, నిన్ను సంతోష పెట్టాలని. నేను తొట్టిల్లు పోకుండా, నువ్వు దారిలో పడిపోకుండా, నువ్వు సొమ్మసిల్లిపోకుండా, అలసిపోకుండా, లోకంలో ఉన్న వాటి కొరకు నువ్వు ఎదురు చూడకుండా ఆయన ప్రతిదినము కూడా నిన్ను బలపరుస్తాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ నీవే ఆయన్ని విసర్జించినటువంటి బిడ్డగా ఉండి ఆయన యొక్క ఫలింపుని, ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క దీవెనను, ఆయన యొక్క ఉన్నతమైనటువంటి రక్షణను నువ్వు పొందుకోలేక నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తూ ఉంటావు. తల్లిదండ్రులు పిల్లలు భయపడిపోతారు, పిల్లలేమో తల్లిదండ్రులు భయపెడతారు. అక్కడ చూశానమ్మా నిన్న విజయవాడలో 15 లక్షల రూపాయల ఆస్తి ఉంది తల్లి దగ్గర. ఇప్పటి నుంచో పాపం దాచిపెట్టుకుంటున్నాడు, బ్యాంకులు వేసుకుని వాటిని మళ్ళీ చేసి 6 సంవత్సరాలకు రిటర్న్ డబల్ అవుతాయి అంట బ్యాంకులు ఇస్తే. ఎప్పుడో వాళ్ళ అమ్మగారు ఇచ్చినటువంటి కట్టం డబ్బులు బ్యాంకులు వేసిందంట. ఎప్పుడో బ్యాంకులు ఇస్తే అవి ఏం చేశారంటే వాళ్ళు బ్యాంకు వాళ్ళే ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి, మళ్ళీ 5 సంవత్సరాలకు ఒకసారి, మళ్ళీ 6 సంవత్సరాలకు తిరగ వడ్డీ కట్టి అట్లా చేస్తేలే ₹1,00,000 కాస్త 15 లక్షలు అయినట్టు ఇప్పటికి. ఆ ముసలమ్మకి వచ్చేసి 46 సంవత్సరాలు 47 సంవత్సరాలు వచ్చినాయి. భర్త చచ్చిపోయాడు. అవి ఉన్న విషయం ఎవరికి తెలియదు, కుటుంబంలో పిల్లలకు కూడా చెప్పాల. ఇప్పుడున్నటువంటి దుర్మార్గమైన పిల్లలుగా మన కడుపులో పుట్టింది. వాళ్ళు ఏం చేశారు, అక్కడికి గెలికి ఎప్పుడుదో ఓల్డ్ పాస్ పుస్తకం ఒకటి దొరికిందంట ఆ డబ్బులది. ఇదేంటమ్మా ఇది ఎక్కడదమ్మా అంటే, ఏమోరా నాకు తెలియదు అన్నదట. ఎందుకంటే వీళ్ళు దొంగలని తెలుసుగా, పాపం వీళ్ళు దొబ్బేస్తారని తెలుసుగా, వాంబే కాలనీలో ఉంటుంది పాపం ఆవిడ. ఏమో పనికి వెళ్ళిందంట పొద్దున్నే. ఆడెళ్ళాడు, ఆ బ్యాంకు కాగితం తీసుకుని ఆ బ్యాంకు దగ్గరికి వెళ్తే ఆ బ్యాంకు లేదంట అక్కడ. ఎందుకంటే ఇప్పుడు బ్యాంకులు మారిపోయినాయిగా. మారిపోతే ఆడిని తెచ్చాడు ఆ బ్యాంకు దగ్గరికి వెళ్తే, ఆ బ్యాంకులు మారిపోయినాయండి, ఈ బ్యాంకు పలాని బ్యాంకులో కలిసిపోయింది, మీరు అక్కడికి వెళ్ళిపోతే వాళ్ళు చెప్తారు డీటెయిల్స్ ఎవరు ఉంటే అన్నారు. ఆడిని చేశాడు పట్టు వదలని విక్రమార్కులాగా ఆ పుస్తకాన్ని పట్టుకుని ఆ బ్యాంకుకి ఈ బ్యాంకు ఇది వెళ్ళి మొత్తం వెళ్తే ఆడికి వెళ్తే ఆ బ్యాంకు మీద ఆ పుస్తకం చూపించాడంట. ఎవరయ్యా ఏంటంటే, మా అమ్మ చచ్చిపోయిందండి, ఈ అకౌంట్లో ఏమైనా డబ్బులు ఉన్నాయి చూడండి అన్నాడట. లేకపోతే మామూలుగా చూడరు వాళ్ళు, మా అమ్మ చచ్చిపోయిందండి, మరి ఆయన బ్యాంకులో అకౌంట్ ఉంటే దాన్ని సీజ్ చేయండి అన్నట్టుగా మాట్లాడుకొచ్చాడంట. ఆ బ్యాంకు మీద ఏమనుకున్నాడు, గబక్కన సరే కొడుకే కదా, సరే ఏం చేస్తానని చూసేసి బ్యాంకు అకౌంట్లో చూస్తే 15 లక్షలు ఉన్నాయా అన్నాడట. హల్లెలూయా, 15 లక్షలు ఉన్నాయి. మరి ఆమె చచ్చిపోయింది అంటున్నాం కాబట్టి ఆమె డెత్ సర్టిఫికెట్, ఆమె ఆధార్ కార్డు ఏంటి, ఆ బ్యాంకు పాస్ పుస్తకం అంటే మీరు తెచ్చారు కదా, ఏంటి మీ ఊళ్ళో ఎంతమంది ఉన్నారో నీకు ఆమె తోట వాళ్ళందరికీ తీసుకొని కాగితాలు తీసుకొని నా దగ్గరికి వస్తే ఈ డబ్బులు ఇచ్చేస్తా అన్నాడట ఆయన. మరి తెలియదుగా పాప, ఏం తెలుసు ఆమె చచ్చిపోయిందని తెలియదుగా. సరే ఈడేం చేస్తాడు, వీళ్ళ అమ్మకి చెప్పకుండా ఇవన్నీ ఏర్పాట్లు చేస్తున్నాడు. వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళాడట. అక్క నీకు డబ్బులు కావాలా, నువ్వు అప్పులు ఉన్నాయి కదే, నీ అప్పులు తీర్చేస్తాను, నీకేదో నేను డబ్బులు ఇస్తాను, నాకు వస్తాయి అన్నాడట. వాళ్ళకి నీకు ఎట్ట నుంచి వస్తాయి అనుకోవట్లా ఆమె కూడా. సర్లే నీకు వస్తాను, తమ్ముడివేగా నువ్వు వస్తానేమోలే, సరే ఇద్దులే 2 లక్షలు అని ఆమె వాళ్ళ అన్న దగ్గరికి వెళ్ళాడట. అన్నా నీకెందుకు అన్న పరిస్థితి, నీ బండి కొనుక్కోవాలనుకుంటున్నావు, నీ బండి ఇప్పిస్తాను నేను, నాకు డబ్బులు వస్తాయి, మీరేమి లేదు, మీరు వచ్చి సంతకం పెడతామే, ఫ్యామిలీ సర్టిఫికేట్ తీసుకుంటున్నాను, ఆ ఫ్యామిలీ సర్టిఫికేట్లో నువ్వు ఫలాని ఆమెకు పుట్టావు, ఫలాని మా నాన్న, ఫలానా అమ్మ, మన అమ్మ మన నాన్న అని చెప్పి మీరిద్దరు కలిసి సంతకం పెడితే నేను కూడా సంతకం పెడతాను, మన ముగ్గురు కలిసిపోయి నేను ఫ్యామిలీ సర్టిఫికేట్ తీసుకుని నాకు డబ్బులు రావాల్సి వచ్చినాయి, 15 లక్షలు రావాలి నాకు, అవి వస్తున్నాయి అని చెప్పుకొని వాళ్ళు ఆశ్చర్యపోయి, అమ్మ ఇదేదో దేవుడు మాకు ఇస్తున్నాడు అని ఆ పిల్ల వాళ్ళంటే ప్రార్థన చేసుకోవడానికి పోయి, అయ్యగారు డబ్బులు రావాలి ప్రార్థన చేయండి అంటున్నట్టు. చూడండి ఎంత ఘోరమైన పరిస్థితిలో. మరి వాళ్ళకి తెలియదుగా విషయం అంతా. వాళ్ళు అయ్యారు మా తమ్ముడికి డబ్బులు వస్తున్నాయంట, ఆ డబ్బులు మరి మాకు ఇవ్వాలి, 2 లక్షలు ఇవ్వాలి, మా అన్నయ్యకి బండి కొని పెడతానంటున్నాడు, అయ్యారు ఈ డబ్బులు రావాలని ప్రార్థన చేయండి అంటే, ఈ పాస్టర్ గారు పాపం ఏం తెలియక నిజమేనేమో అని ఈయన ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. సరే అడిచేసి వీళ్ళు ముగ్గురు కొమ్మక్కైపోయి ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి, ఎంఆర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఇవన్నీ చెప్తే ఆడాడట, నాకు 40,000 వద్దనట. 40,000 ఇస్తామండి, 40,000 కంటే 50,000 తీసుకో సర్టిఫికేట్ కావాలంటే. చూడండి 40,000 కాబట్టి 50,000 తీసుకో, బతికే ఉంది, శుభ్రం పనికి వెళ్తుంది రోజు, 50,000 తీసుకో అన్నట్టు. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళందరూ ఏకమైపోయి ఈ సర్టిఫికేట్ అంతా రెడీ చేసి, ఏంటి 50,000 ఇస్తానన్నాడు కదా, సర్లే కానీలే అని చెప్పి ఆయన పోయి ఇంకో పెద్ద అధికారితో మాట్లాడి వాళ్ళిద్దరు కలిసి, సరే 50,000 కాదులే కానీ పాడు కాదు 40,000 ఇవ్వమను, నువ్వు సర్టిఫికేట్ ఇచ్చేద్దామని చెప్పేసి 40,000 తీసుకొని సచివాలయం దగ్గరికి వెళ్ళి సర్టిఫికేట్ తీసుకొచ్చారు. హల్లెలూయా. ఆ సర్టిఫికేట్ తీసుకొని బ్యాంకు దగ్గరికి వెళ్ళారు. బ్యాంకు దగ్గరికి వెళ్ళి చూడండి ఎంత ట్విస్టో, ఇది సినిమాలాగా ఉంది.
బ్యాంక్ దగ్గరికి వెళ్ళారంట. బ్యాంక్ దగ్గరికి వెళ్తే మీరు వద్దు, మీరు రామొద్దు, మీరు బ్యాంక్ దగ్గరికి నేనను మా ఆవిడ ఇద్దరు వెళ్తాం, వెళ్ళి కాగితాలు ఇచ్చేసి బ్యాంకులో డబ్బులు తీసుకొస్తాం, మీరు సైలెంట్గా ఉండండి, మీకు నేను వచ్చిన తర్వాత మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను అన్నమాట తప్పను నేను అని వాళ్ళని బాగా నమ్మిచ్చేసాడు. సరే మా తమ్ముడేగా, సరే మా అన్నయ్యగా అని చెప్పేసి వాళ్ళిద్దరు నమ్మారు, ఇంట్లో ఉన్నారు. సరే అని ఎందుకంటే సర్టిఫికెట్ కూడా వచ్చిందిగా, నిజమే నమ్మకం వచ్చేసింది. ఇక వచ్చి ఆదివారం వస్తే ఇక గుళ్ళో పాలన పెట్టాలి వాళ్ళు చర్చిలో. సరే అని చెప్పేసి ఏమేం చేసింది పాపం వాళ్ళమ్మ, సోమవారం పూట ఖాళీ అయిపోతే పని లేక 11 గంటల బ్యాంక్ దగ్గరికి వెళ్ళిందట. ఈ కాగితము ఈ సర్టిఫికెట్లు ఇవన్నీ రాసి లోపల బ్యాంకులో పెట్టారు. మరి 15 లక్షలు ఒకేసారి ఇవ్వాలంటే మరి మామూలు విషయం కాదు కదా, వాళ్ళు కూడా ఎన్నో ఉంటాయి లెక్కలు బ్యాంకు వాళ్ళకి. వాళ్ళు ఏం చేస్తున్నారు, సరే ఈ కాగితాలు సంతకాలు ఇవన్నీ చూసేసి రెడీ చేసేసి లోపల పెట్టేసి, సరే అమ్మ ఓకే కూర్చోండి, మీరు కూర్చోండి, మీకు ఎంత రెడీ చేస్తాం, డబ్బులు అంతా రెడీ చేస్తాం, మీరు కూర్చోండి అని చెప్పి వాళ్ళని కూర్చోబెట్టి ఈ కాగితం లోపలికి వెళ్ళిందట కౌంటర్లోకి. ఏళ్ళమ్మ అదే బ్యాంకులోకి వచ్చింది. అయ్యా నా డబ్బులు నేను చూద్దాం లెక్క, అందులో 1 లక్ష రూపాయలు కావాలయ్యా, మా చిన్నోడు ఆడు పాపం పిల్లోడికి ఫీజు కట్టాలంట, ఆడు చస్తున్నాడు డబ్బులు లేక. అంటే ఆడు చిన్నోడే మోసం చేసింది, ఆ పిల్లోడికి కాలేజీలో జాయిన్ కావాలంట, ఆడికి 1 లక్ష రూపాయలు కావాలంటయ్యా, అది తీసుకుందామని వచ్చానని వెళ్ళి క్యాషియర్ గారితో మాట్లాడుతుంది. క్యాషియర్ ఏమన్నాడమ్మా నీకు ఆడ పాస్ పుస్తకం తీసుకురాపో అన్నాడట. ఆయన తెలుసు కదా, పాస్ పుస్తకం లేదయ్యా దొరకట్లేదు, నెంబర్ మీకు తెలుసు కదా, మీ దగ్గర ఉందని చూడండి అయ్యా అన్న. అంటే ఆయన ఏం చేశాడు, సరే చూస్తాను కూర్చోబెట్టాను, పాతవి ఉంటాయిగా పుస్తకాలు వాళ్ళ దగ్గర, ఆధార్ కార్డు చెప్పు అంటే ఆధార్ కార్డు చెప్పిందట. ఆధార్ కార్డు కొట్టగానే అకౌంట్ నెంబర్ వచ్చేసి కొట్టగానే, ఏందమ్మా నీ డబ్బులు డ్రా చేస్తున్నాడు ఎవరో, నువ్వు చచ్చిపోయావని పెట్టారేంటి ఇలా కాగితం. హల్లెలూయా. ఎవరు చెప్పారు ఏంటంటే ఎప్పటి గబగబా ఎప్పుడు పెట్టారు, ఇలా పెట్టారు కాగితం, ఇందాకనే 1 గంట ముందు పెట్టారు కాగితం, మేము కంప్యూటర్లో కొడతానికి రెడీ అయిపోయారు, మా వాళ్ళు డబ్బులు కూడా ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు, మరి భలే పని అయిపోయింది. ఎవరు నేను చచ్చిపోవటం ఏంటంటే నీకు లబోదేమో ఎడుతుందంట. వీళ్ళేం చేస్తారు, బ్యాంకులో కాగితాలు ఇచ్చేసి పోయి మరి టిఫిన్ చేయడానికి టీ తాగడానికి వెళ్ళి ఉంటారు, బయటికి వెళ్ళారు. ఈ లబోదీపం అనే బ్యాంక్ మీద దగ్గరికి లోపలికి వెళ్ళారు. ఏమంటే మన దగ్గరకు వచ్చిన కాగితాలు ఇదండి, ఫ్యామిలీ సర్టిఫికేట్తో వచ్చింది చూడు. ఆమె కాదండి ఏమైనండి ఏమంటే, ఆ బ్యాంక్ మేనేజర్ వాడక మెంటలోడో మరి ఏంటో తెలియదు అనకూడదు. కానీ మనం చచ్చిపోయిన వాళ్ళ కాగితం డెత్ సర్టిఫికేట్ ఉంది, ఫ్యామిలీ సర్టిఫికేట్ ఉంది, మన ప్రూఫ్ కాగితాలు ఉన్నాయి, పాస్ పుస్తకం మన దగ్గరే ఉంది. ఏమెవరో మన ముసలాం వచ్చి ఇక్కడ డ్రామా ఆడుతుంది, వాళ్ళకి ఏదో ఉంటాయి గొడవలో, మీరు పట్టించుకోమాకండి అని చెప్పి వాడన్నాడట బ్యాంక్ మేనేజర్. వాళ్ళకి ఏదో ఆసు తగాదాలు ఉంటాయి, వీళ్ళు డబ్బులు డ్రా చేసుకుంటే ఆమె వచ్చి గొడవ పడుతున్నా, వాళ్ళు ఎవరో తెలిసి మనకు తెలియదు అంటే, లేదంటే అప్పుడు ఆ యొక్క క్యాషియరు పాపం ఎందుకు మరి ఆమె మీద కనికరం పడి ఏలు ముద్ర వేయమని చెప్పాడట. ఏలు ముద్ర వేయగానే ఉంటుంది కదా దాంట్లో ఏమో ఫోటోతో సహా వచ్చిందంట. అప్పుడు గబగబా పరిగెత్తుకుంటూ మేనేజర్ దగ్గరికి వెళ్తే మేనేజర్ చూశాడంట. చూసి ఏమై ఆమె కదా చచ్చిపోయింది అన్నారేంటి, ఏమని అమ్మో ఎంత దుర్మార్గమైన పని అమ్మ, ఎవరమ్మా ఏంటమ్మా అంటే పలాని పేర్లు చదివాడంట. అయ్యో నాకు చిన్న కొడుకు వాడి కోసం వచ్చానయ్యా నేను డబ్బులు కోసం, ఆ చిన్న కొడుకుకి మనోడికి 1 లక్ష రూపాయలు కట్టాలయ్యా ఫీజు కాలేజీలో, వాడి కోసం వచ్చానయ్యా నేను, వాడి నేను మోహన్ చేసి 15 లక్షలు తీసుకెళ్తాను, చచ్చిపోయిన సర్టిఫికేట్ ఇచ్చారా మీకు సర్టిఫికేట్ అంటే అన్నదంట. ఇక పోలీసులకు చెప్దామయ్యా, పోలీసుల్లో పోయి పెడదాం. వాడి బ్యాంక్ మీద అమ్మ ఇంత మోహన్ చేస్తాను, ఏమో అర్జెంట్గా పోలీసులకు వేసిన కొని పోలీసులు కొడతాడు, వద్దు కొట్టమాకండి అయ్యా, పోలీసులు కొట్టమాకు, నేను మాట్లాడతాను, నేను చేసుకుంటాను అయ్యా, వాళ్ళ కేసు పెట్టొద్దయ్యా అని కనికరపడదట తల్లి. అక్కడ చూడండి ఎంత జాలి కూడా ఉంటుందండి తల్లిదండ్రులకి మనకి పిల్లల మీద. అలాంటి మనస్తత్వం కలిగినటువంటి మనుషులుగా మనం బ్రతుకుతున్నాము. హల్లెలూయా. చివరికి ఆ బ్యాంక్ మేనేజర్ ఏం చేయాలి, అలా కళ్ళకు టీలు పెట్టుకొని, అరే మీ అమ్మని చూడంట ఎంత మోసం, చచ్చిపోయిన సర్టిఫికేట్ తీసుకొచ్చి మీరు డబ్బులు తీసుకెళ్తున్నారు. ఆవిడ ఏమంటుంది తెలుసా, కేసు పెడతాం మేము అంటుంటే ఆవిడ ఏమంటుంది, వద్దయ్యా కేసు వద్దయ్యా, పిల్లలు పరుగు పోద్ది, పిల్లలు చదువుకుంటున్నారు, వద్దయ్యా నేను ఇంటికాడ మాట్లాడుకుంటాను తీసుకెళ్ళిపోయి అని. ఆవిడ ఎంత పెద్ద మనసు చేసుకుందరా మీ గురించి. ఆ 15 లక్షలు దాచిపెట్టింది మీకోసం కదా, ఆమె కట్టుకొని పోద్దా, ఆమె చచ్చిపోయిందని మీరు సర్టిఫికేట్ తీసుకుంటే మేము డబ్బులు ఇవ్వడానికి సిద్ధపడ్డాం, డబ్బులు మీకు రావా, మేము ఇవ్వనని చెప్పట్లేదుగా అని బ్యాంక్ మేనేజర్ కొన్ని మాటలు మాట్లాడితే వాళ్ళు ఎక్కడ పెట్టుకోవాలి తలకాయ అర్థం కాక ఇంటికి వచ్చేసి వాళ్ళు లబోదిమంటే పాస్టర్ గారు ఈ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నాం, పాస్టర్ గారు చర్చిలో ప్రార్థన చేసే వాళ్ళ దగ్గర మళ్ళీ వాళ్ళే వచ్చి అయ్యా మా అమ్మ చచ్చిపోయిందంటే మా తమ్ముడు డబ్బులు తీసుకుంటాం, మా తమ్ముడు అంటే వీళ్ళు దాని పాత్ర కదా,
ఆలోచించండి ప్రియమైన బిడ్డారా. అలాంటిది నికృష్టమైనటువంటి జీవితంలో జీవిస్తున్నాను ప్రజెంట్ మనుషులు. అలాంటి మనుషుల్ని దేవుడు ఏం చేస్తారా, ప్రతిరోజు 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 బలపరుస్తూ ఉన్నాడు ప్రియమైన బిడ్డారా. ఆ బలాన్ని పొందుకున్నటువంటి మనుషులుగా మనం బ్రతుకుతున్నాం. భక్తిహీనులుగా మనం బ్రతుకుతున్నాం. భక్తి తెలియడం అంటే వాడికి తెలియదు, వాడికి దేవుడు అంటే తెలియదు, యేసు ప్రభు అంటే తెలియదు. వాడి ఇష్టానుసారంగా వాడు జీవిస్తూ ఉంటాడు. వాడికి శ్రమలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, సంతోషం, సమాధానం అన్నీ వస్తాయి వాడికి. అది ఎంతవరకు అంటే భూమి మీద ఉన్నంత వరకే. భూమి మీద చనిపోయిన తర్వాత వాడి పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా, డైరెక్ట్ నరకలోకానికి వెళ్ళిపోతాడు. కానీ దేవుణ్ణి నమ్ముకున్న మనము 100%, 99% ప్రియమైన. కాబట్టి అలాంటి స్థితిలో మనం ఉండకూడదని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు నలగగొట్టబడ్డాడమ్మా. హల్లెలూయా. ఆ నలగగొట్టబడినటువంటి ఆ శరీరాన్ని మనం గుర్తు చేసుకుని ఆయనకు తగిలినటువంటి గాయాలు మనకి స్వస్థతనిస్తున్నాయి, మనకు బలాన్ని ఇస్తున్నాయి, మనకు శక్తిని ఇస్తున్నాయి. ఆయన పరిశుద్ధ రక్తం కార్చినటువంటి ఆ పరిశుద్ధ రక్తము నిన్ను పవిత్రులుగా మారుస్తూ ఉంది. ఆ పవిత్రమైనటువంటి రక్తంలో నువ్వు జీవిస్తున్నప్పుడు సంతోషంగా ఉండాల్సింది పోయి నీవు లోక మాలిన్యాన్ని అంటుకొని నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తూ, ఆదివారం ప్రార్థన లేదు, శనివారం దిద్దుబాటు కూడిక లేదు, దైవజనుడు ఎప్పుడు వస్తాడు ఎప్పుడు అవుతాడు కూడా తెలియదు, నీకు ప్రార్థన ఇంటికి పెడతారో కూడా తెలియదు, మమ్మల్ని పిలవలేదే, మమ్మల్ని కలవలేదే, మాతో మాట్లాడలేదే, సనుగుడు గునుగుడు. ఇజ్రాయేల్ ప్రజలు కూడా అలాగే సనిగారు గునిగారు. చివరికి ఏమైపోయారు తెలుసా, ఒక్కడ కూడా దేవుడు స్వతంత్రించుకున్న దేశానికి వెళ్ళా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా, కాబట్టి ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుడు తను ఎప్పుడు కూడా అన్యాయస్తుడు కాదు మీ పక్షంగా. నువ్వు దుర్మార్గుడు అయినా, నువ్వు సంతోషం దుష్టుడు అయినా, నువ్వు బాధలు పడుతున్నా, కాబట్టి ఆయన సన్నిధిలో నువ్వు బ్రతకాలి, ఆయన సన్నిధిలో బలపడాలి. ఆయన సన్నిధిలో మనస్సుని, దేహమును, ప్రాణమును ఆయనకు అప్పగించుకుంటే ఆయన నిన్ను ఉన్నతమైనటువంటి స్థితిలోకి తీసుకెళ్తాడు. హల్లెలూయా. నీకు కావలసినటువంటి అవసరతలు, నీకు కావలసినటువంటి అక్రతలు, నీకు కావలసినటువంటి సమస్తమును ఆయన సమృద్ధి పరుస్తాడు. మరి ఏలియాకి అడవిలో ఆహారం పెట్టలేదా? అడవిలో ఆకలి అని అదు అనుభూతున్నటువంటి మనుషులకి మన్నా కురిపించలేదా? నీళ్ళలో బాబు చచ్చిపోతున్నావు రాయనంటే మారాన్నేసి మధురంగా మార్చలేదా నీళ్ళని? ఎరుకో గోడలను పగలగొట్టలేదా? ఎంతమందికి సహాయం చేశాడండి దేవుడు? కళ్ళు లేనివాడు కళ్ళు ఇవ్వలేదా? కాళ్ళు లేనివాడు కాళ్ళు ఇవ్వలేదా? ఆహారము అన్నం లేదు ప్రభు అంటే అన్నం పెట్టలేదా దేవుడు? ఆలోచించండి ప్రియమిత్రులారా, మీరు తొట్టిల్లిపోకూడదు. చిన్న చిన్న వాటికి లోకంలో పడిపోతే అదే సామెత ఉందిగా, ఇప్పుడు చెంబెడి నీళ్ళకి ఎంత బాధపడితే బాణ నీళ్ళు ఎవడు తాగుతాడు? హల్లెలూయా. కాబట్టి నిన్ను అనుదినము ఆయన బలపరిచేటటువంటి దేవుడు. ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము, ఆయన యందే నిత్యత్వము. ఆయన రక్షణలో నువ్వు కొనసాగాలంటే నీవు అనుదినము శుద్ధీకరించుకునేటటువంటి బిడ్డగా ఉండాలి, త్రొట్టిల్లిపోకుండా ఉన్నటువంటి బిడ్డగా ఉండాలి. ఆయన సన్నిధిలో, ఆయన సావాసములో ఆయన నీ కొరకు ప్రాణాన్ని అర్పించాడు. ఆయన సత్యవంతుడు, యథార్థవంతుడు, నీతివంతుడు. ఆ నీతి మార్గంలో నివసించేటటువంటి నిన్ను కూడా ఆయన సన్నిధిలో నివసింపజేయడానికి నీ కొరకు భూమి మీద మానవుడిగా వచ్చాడు. మానవుడిగా ఉన్నాడే కానీ ఆయన నీతో సమానంగా జీవిస్తూనే ఆయన పరిశుద్ధతను కనపరిచాడు, ఒక మాదిరిని నేర్పాడు. ఆ మాదిరిలో మనం కొనసాగుదాం, ఆయన సన్నిధిలో మనం ముందుకు వెళ్దాం. ఈ లోక మాలిన్యం అంటకుండా పరలోక రాజ్యానికి వారసులవుదాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం, తల వంచుకుందాం. మహాగణుడైన తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఆశ్చర్యకరుడవు, అద్భుతాలు చేయగలిగిన వాడవు తండ్రి. ఈ సన్నిధిలో సావాసంలో నాయన మమ్మల్ని అనుదినము కూడా బలపరుస్తూ నడిపిస్తున్నటువంటి వాడివి తండ్రి. కానీ మేమే అవిధేయతతో ప్రభువా లోకంలో పడి ఈ లోక మాలిన్యం అంటించుకొని మా ఇష్టానుసారమైనటువంటి ఆలోచనతో మేము జీవిస్తూ ఉండగా మాకు కావలసినటువంటి అనుదిన ఆహారములు, కావలసినటువంటి సమస్తమును మీరు సమృద్ధి పరుస్తున్నప్పటికీ వాటిని మరచి ఈ లోకంలో ఉన్నటువంటి వాటి కొరకు మేము ఆశపడుతూ ఎదురు చూస్తూ
వాటి ప్రకారం జీవించాలని ప్రభువా మేము తప్పిస్తున్నాము. ఈ వాక్యం ద్వారా ప్రభువా మీరు మమ్మల్ని పరిశుద్ధపరచండి. ఎందుకంటే మీరు ఇచ్చిన రక్షణ మాకు ఎంతో ఆనందమైనది ప్రభు, ఎంతో ఆశీర్వాదకరమైనది ప్రభువా. నీవు మాకు రక్షణ బాప్తిజం ఇచ్చావు. నీ రక్షణలో కొనసాగే భాగ్యాన్ని మాకు దయచేయండి. నీ సన్నిధి సావాసంతో అడ్డుకట్టి ఫలించేటటువంటి బిడలుగా మేము ఉండటకు కృప చూపించండి. ఎందుకంటే తండ్రి నీ నామం పేరిట ప్రభువా ఒక గ్లాసు మంచినీళ్ళు ఇస్తే వాటిని మరవలేదు, కానీ నీ రక్షణ భాగ్యాన్ని మాకు ఇచ్చావు. మమ్మల్ని ఎలా మర్చిపోతావు ప్రభువా? ఎప్పటికీ కూడా మమ్మల్ని మర్చిపోవు తండ్రి, ఎప్పటికి కూడా మమ్మల్ని విడనాడవు నాయన. నీవే సత్యము, నీవే జీవము, నీవే మార్గము. నీ యందు విశ్వాసం ఉంచి బిడలుగా మేము బ్రతుకుటకు మాకు సహాయం దయచేయమని, ఈ విన్న వాక్యం మా హృదయంలో నీరు కట్టి బలింపు చేయటం కృప చూపించమని వచ్చిన బిడ్డలందరినీ బట్టి ప్రభు నీకే స్తోత్రములు. నీ సన్నిధి సావాసంతో ఫలింప చేయమని నజరేయుడైన యేసయ్య నామములో అడిగి పెట్టుకుని ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు.